వేసవికాలంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అయితే వాటి వల్ల అప్పటికప్పుడు రిలీఫ్ వచ్చిన తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి బదులుగా ఇంట్లోనే ఈజీగా కోకోనట్ మిల్క్ షేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్ వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇటు ఎండ వేడి నుంచి బిగ్ రిలీఫ్. అంతేకాదు ఈ స్పెషల్ మిల్క్ షేక్ను పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి లేట్ చేయకుండా కోకోనట్ మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొబ్బరిని టెంక నుంచి సపరేట్ చేయాలి. ఆ తర్వాత వాటిపైన గోధుమ రంగులో ఉండే పొట్టును తీసేయాలి. కేవలం తెలుపు రంగు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు కొలతగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న ఈ సైజులో కొబ్బరి ముక్కలు అనేవి ఉంటే సరిపోతుందండి. ఇలా పక్కన పెట్టుకున్న కప్పు కొబ్బరి ముక్కలు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. ఆ తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే పాలను కాగబెట్టి పూర్తిగా చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఓ 2 గంటలైనా ఉంచాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పాలు అనేవి తీసుకున్నాము. ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమంలో ఇప్పుడు పాలని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని క్లాత్ లేదా స్ట్రైనర్ సహాయంతో పూర్తిగా వడకట్టాలి. పాలైతే ఇలా సపరేట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ మనం పాలని సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకైతే పాలు ఇలా వచ్చాయి, కొబ్బరి పాలు. ఇప్పుడైతే ఈ కొబ్బరిని అయితే పాడేయొద్దండి. మళ్ళీ ఇప్పుడు మిక్సీలో వేసుకుందాము. కొబ్బరిని మిక్సీలో వేసుకొని ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ పోసుకుందాము. పోసుకొని మళ్ళీ ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేద్దాము. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని క్లాత్ లేదా స్ట్రైనర్ సహాయంతో మళ్ళీ పూర్తిగా వడకట్టాలి. ఇలా పాలు పూర్తిగా వడకట్టిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో గంట సేపు అయినా ఉంచాలి. తర్వాత మిగిలిన కొబ్బరి పొడిని అయితే పారేయొద్దండి. కొబ్బరి పొడిని యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే వంటల్లో అలా యూస్ చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే ఈ కొబ్బరి పొడిని ప్యాన్లో వేసుకొని 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించడం వల్ల మనకి కొబ్బరి పొడి అనేది రెడీ అవుతుంది. లాస్ట్లో నేను వీడియోలో చూపిస్తాను. చక్కగా ఫ్రైస్లో అలా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మిక్సీ తీసుకోవాలి. ఇలా బాదం పప్పు, జీడిపప్పు అయితే రెడీగా ఉంచుకోవాలి. తొక్క తీసేసిన బాదం పప్పు నేనైతే కుక్కర్లో పెట్టానండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. బాదం పప్పు తొక్క అయితే ఈజీగా వచ్చేసింది. మీరు కనుక సాయంత్రం పూట జ్యూస్ చేసుకోవాలనుకుంటే పొద్దున్నే నానబెట్టుకోండి. లేదు అంత టైం లేదనుకుంటే గోరువెచ్చని నీళ్ళలో గంట సేపు నానబెట్టిన బాదం పప్పు తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఈ మిక్సీలో బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నాము. ఇందులోనే పక్కన పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి బెల్లం అయితే తీసుకున్నానండి. బెల్లం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకే 1/2 స్పూను యాలకుల పౌడరు ముందుగానే రెడీగా పెట్టుకున్నాను. ఇలా మొత్తం కలిపి ఒకసారి గ్రైండ్ చేసేద్దాము. ఓకే అండి, మనకైతే కోకోనట్ మిల్క్ షేక్ రెడీ. ఇప్పుడు గ్లాస్లో కూల్గా చల్లగా కోకోనట్ మిల్క్ షేక్ను సర్వ్ చేసుకొని తాగడమే. ఇలా ప్రతి ఒక్కరూ వేసవిలో అయితే తాగాల్సిన డ్రింక్ అండి. ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి తాగామంటే మళ్ళీ తాగాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత ఇప్పుడైతే మనము కొబ్బరి పొడి ఉంది కదా, దాన్ని ఇలా ప్యాన్లో తీసుకున్నానండి. 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించాను. ఇలా వేయించడం వల్ల మనకైతే కొబ్బరి పొడి వచ్చేసింది. చూసారా, చాలా బాగా వచ్చింది. బయట కొన్న దానికన్నా ఈ క్వాలిటీ ఇంకా బాగుంటుంది. హెల్తీకి కూడా చాలా మంచిది. హెల్తీగా ఉంటారు. ఇలా ట్రై చేయండి. ఓకేనా? మీకు వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.